ఏపీడిఎస్సి అని మనం గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రెస్పాన్స్ షీట్ అన్నీ ఓపెన్ అవుతాయి. తర్వాత మనం ఇందులో క్యాండిడేట్ లాగిన్ ఐడి మీద క్లిక్ చేసి మనం ఎంటర్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్టయితే మనం ఆధార్ నెంబర్ ద్వారా ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మనం ఓటీపీ ద్వారా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు వస్తాయి మన సెల్లుకు. అవి ఎంటర్ చేసి మనం దాని ద్వారా అయినా కానీ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుకోవచ్చు. అవి క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. డిఎస్సి వచ్చి రెస్పాన్స్ షీట్, ఇది క్యాండిడేట్ ఐడి మనం క్లిక్ చేసినట్టయితే ఈ రెస్పాన్స్ షీట్ మనకు ఓపెన్ అవుతుంది. వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మనం రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. అక్కడ రెడ్ కలర్లో ఓపెన్ అయిన తర్వాత మనకు రెడ్ కలర్లో ఉన్నవి రాంగ్, గ్రీన్ కలర్లో ఉన్నవి రైట్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం వచ్చినటువంటి ర్యాంకు ఆధారంగా మనం టెట్లో ఉన్నటువంటి మార్కులు కలుపుకొని మనం ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. ఎన్ని మార్కులు వచ్చినా మనం జాబ్ వచ్చడానికి అవకాశం ఉంటుందా లేదా అనే విధంగా చూసుకోవడానికి వీలవుతుంది. అదే విధంగా నేను చెప్పడం జరిగినది. ఒక అర్ధ మార్కుగా ఉంటుంది. ఒక్కొక్క దానికి మనం అర్ధ మార్కుగా తీసుకొని మార్కులు ఎన్ని వచ్చాయి అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ మీ. ఓకే, బాయ్.